ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిరుల తల్లికి సుందర శోభితంగా శుక్రవారాభిషేకం. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మంగళ నీరాజనం. అప్పలాయగుంటలో రేపటి నుండి వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగమోక్తంగా అంకురార్పణ. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. అన్నప్రసాదం, పారిశుధ్యం రంగాలలో రాజీ లేని సేవలు అందించాలని పిలుపు. తిరుమలలో అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. కడప శ్రీ బాల పోలేరమ్మకు సుగంధాభిషేకం. విజయదుర్గ మల్లికార్జునులకు విశేషంగా శాంతి కళ్యాణోత్సవం. శుక్రవార శుభవేళ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యాల్లో శోభాయమానంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మను వేంచేపు చేసి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. హరిదేవేరుని అభిషేక ద్రవ్యాలు సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ చేశారు. ఆపై పుణ్యాహవచనం, వాస్తు పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశాన్ని శుక్రవారం ఈవో అదనపు ఈవోతో కలిసి నిర్వహించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగానే 9 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగాలు చక్కటి సమన్వయంతో లక్షలాదిగా విచ్చేయనున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే శుభ్రం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పనుల్లో అలసత్వం లేకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని ఈవో సూచించారు. అనంతరం ఇంజనీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఉద్యానవనం విభాగం, అటవీ విభాగం, భజన బృందాలు, రవాణా, గోశాల, వైద్య విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. భాద్రపద మాసం శుక్రవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారు విశేష ఉత్సవాల్లో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఓయిలలో వేంచెబు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ బాల పోలేరమ్మ తల్లి చల్లని కటాక్షంతో కడప నగర వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. కడపలోని చిన్న బెస్త వీధిలో కొలువైన భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ బాలపోలేరమ్మ తల్లికి భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా అభిషేక కైంకర్యం మంగళకరంగా జరిగింది. అర్చకులు అమ్మవారి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారిని నూతన వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనలను పూర్తి చేసి మహామంగళ నీరాజనాలను అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష అలంకరణతో అర్చనలు నిర్వహించారు. అనంతరం మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదులకు స్వర్ణ రథోత్సవ సేవ అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఓం పూజ్యాయ శ్రీ గురు రాఘవేంద్రాయ అని నామస్మరణ చేస్తూ సంస్థాన పూజల్లో స్వర్ణ రథోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మూలారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. విశాఖపట్నం జగ్గయ్యపాలెంలో నెలవైన శ్రీ దుర్గమాంబ అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. జగదాంబ బృహత్తర మూర్తికి ముందుగా అర్చనలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారి మంగళమూర్తికి సంకల్పపూర్వకంగా పలు రకాల మంగళ ద్రవ్యాలతో సుగంధాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆదిశక్తి శ్రీ దుర్గామాంబ అభిషేక సేవలో స్వయంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్ష
दुष्टमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంతంలో నెలవైన శ్రీ జయదుర్గాదేవి ఆలయం ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలతో మారుమ్రోగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా శ్రీ జయదుర్గాదేవి అమ్మవారికి ముందుగా సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పుష్పార్చన సేవ నిర్వహించారు. మంగళకల అలంకరణలతో సౌభాగ్య వరదాయినిగా అనుగ్రహించిన శ్రీ జయదుర్గాదేవి పుష్పార్చన సేవలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు మాస కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విజయదుర్గాదేవి, శ్రీ మల్లికార్జున స్వామివార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి కమనీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. పూలంగి సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు దివ్యంగా భక్తకోటిని కటాక్షించారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలతో దివ్యంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పూలతో తీర్చిదిద్దిన ఉయ్యలపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, సుస్వర గానామృతం, మంగళకర నాదస్వర కచేరీలతో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు ఆహ్లాద భరితంగా పూలంగి సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీరాముని జీవితం నేటి యువతరానికి ఆదర్శనీయమని, రామచంద్రుడు నడియాడిన మార్గంలో నేటి తరం ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా రామనారాయణంలో ఏర్పాటు చేసిన వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రామాయణంలోని మానవీయ విలువలను భావితరాలకు అందించడానికి ఈ పరిశోధన కేంద్రం ద్వారా కృషి చేయాలని కోరారు. నారాయణ నరసింహమూర్తి కృషికి ప్రతిరూపంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసిన ఆయన కుమారులు, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ నెల 26 నుండి 29 వరకు 4 రోజుల పాటు రామాయణ శంఖారావం పేరుతో నిర్వహించే రామాయణ మహాసదస్సును ఘనంగా ప్రారంభించారు. అనంతరం వేదికపై కొలువుదీర్చిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అతిథులు పూజలు నిర్వహించారు. అలాగే రామాయణంపై లేజర్ షోను, రామాయణ గ్రంథాలయాన్ని, సంపూర్ణ రామాయణం తెలిపే చిత్రాలను అతిథులు తిలకించారు. నేటి నుండి సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రామాయణ మహాసదస్సు జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, రామాయణం ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తూ రామాయణ మహాగ్రంథ విలువలను వివరించారు. ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపించిన వాడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన పూజనీయుడయ్యాడు. 24,000 శ్లోకాల కావ్యంలో మానవ జీవన మార్గాల ఆవిష్కరణే శ్రీమద్ రామాయణం. శ్రీరామచంద్రుని పూజించడమే కాదు, ఆయన జీవితంగా ఆదర్శంగా తీసుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే శ్రీరాముని పట్ల మనకు నిజమైన యొక్క భక్తి ప్రతిపత్తులను ప్రతిపాదించడం అవుతుంది. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను సరిదిద్దుకొని సక్రమ మార్గంలో, ధార్మిక మార్గంలో, ధర్మ రుజువర్తనతో ముందుకు వెళ్ళడమే మనం ఆయనకు అర్పించే నిజమైన యొక్క శ్రద్ధ, భక్తి అనే విషయాన్ని కూడా గుర్తించాలి. అలాంటి శ్రీరాముని ఆదర్శాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగునాట ఆవిష్కృతమైన యొక్క ఈ శ్రీమద్ రామాయణ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి యువత సందర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఈ వాల్మీకి రామాయణంపై మహాసదస్సు విజయవంతం కావాలని, ప్రజలందరి మనసుల్లో ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖ చిత్రం ప్రతిష్ఠించుకోవడమే కాకుండా ఆయన చూపినట్టు యొక్క ఆదర్శ మార్గంలో పయనించేందుకు కావాల్సిన స్ఫూర్తి దేశ ప్రజలందరికీ రావాలని చెప్పని మేము భావిస్తున్నాం. రామాయణం అసలు ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వాల్మీకి మహర్షి ఇలాంటి మహత్తరమైన అద్భుత కావ్యాన్ని ఆయన మనకు అందించాడు. వారి పేరుతో జరుగుతున్న ఈ పరిశోధనలు విజయవంతం కావాలని ఈ 3 రోజుల పాటు చేస్తున్న ఈ సదస్సు అవుతుందో చాలా ఉత్కృష్టమైన ఉదాత్తమైన లక్ష్యంతో ప్రారంభించబడింది. దీంట్లో పాల్గొనే యొక్క పండితులందరూ కూడా దీనిపై మరింత అధ్యయనం చేసి ప్రజలకు రామాయణ సారాంశాన్ని బోధించే విధంగా ప్రతి ఒక్కరూ ఆ విధమైన యొక్క మార్గదర్శనం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రప్రథమంగా ప్రపంచంలోనే ఫస్ట్ టైము ఇక్కడ ఈ రకంగా ప్రారంభించడం. దీనికి అనుబంధంగా మనకి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతి వారి ఎఫిలియేషన్ తోటి ఇది వారి అనుబంధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏంటంటే రామాయణంలోని అనేక కోణాల మీద రీసెర్చ్ చేయడానికి ఇప్పటివరకు ఎక్కడ ఒక వేదిక అంటూ లేదు. ఈ ప్రాంగణం ఒక స్పిరిచువల్ హబ్. ఇది మా నాన్నగారి సంకల్పం. 10 సంవత్సరాల నుంచి చాలా దివ్యంగా ఈ రామనారాయణ ప్రాంగణం చాలా ప్రాముఖ్యం చెందింది. ఇప్పటికీ సుమారుగా 1 కోటి మంది ఇచ్చేసి మన ప్రాంగణానికి అనేక శుభాభినందనలు తెలిపారు. ఇక్కడ మన తిరుపతి దేవస్థానం తరపున 10 సంవత్సరాల క్రితమే వేద పాఠశాల స్థాపించడం జరిగింది. ఇక్కడ మన వేద పాఠశాలలో చదువుకున్న అనేక మంది, ఎంతోమంది విద్వాంసులు అయ్యారు. తర్వాత అప్ టు డిగ్రీ వరకు అనేక మంది చదువుకోవడం జరిగింది. ఇప్పుడు 70 మంది పిల్లలు స్వామవేదంలో నేర్చుకుంటున్నారు అందరూ. ఈ మనకి రామనారాయణకి అనుబంధంగా 2 ఎకరాల స్థలం మేము మా ట్రస్ట్ తరపు నుంచి ఇవ్వడం, మన దేవస్థానం ఆల్మోస్ట్ 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలని నిర్మించారు. తొందరలోనే అఫిషియల్గా కూడా అది ఇనాగ్రేషన్ చేయబోతున్నారు దేవస్థానం వారు. దానికి అనుబంధంగా ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన ఘట్టం, మన
వాల్మీకి రామాయణం రీసెర్చ్ సెంటరు. తర్వాత నెక్స్ట్ మరో 3 రోజులు సుమారుగా 60 మంది వక్తలు అనేక కోణాల మీద రామాయణం మీద ఇక్కడికి మన సదస్సులో పాల్గొని వారందరూ ప్రసంగాలన్నీ ఉంటాయి. వారందరూ చెప్పబోయేది చెప్పింది అంతా ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా మన వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేశారు. అంచేత మన వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ మన ఛానల్ ద్వారా చెప్పబోయేది ఏంటంటే, అందరూ విని మన రామనారాయణ నుంచి ఈ నెక్స్ట్ 3 రోజులు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ చూసి అందరూ తెలుసుకొని అందరూ పాల్గొంటారని చెప్పేసి నేను తెలియజేయకు. నమస్కారం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. విశాఖ మహానగరం శీలానగర్ వద్ద నెలవైన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో తిరుప్పావడ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు పూర్తి చేసి తులసిమాలలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం చిత్రాన్నం రాశిగా పోసి స్వామివారి ఆకృతిని తీర్చిదిద్దారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో తిరుప్పావడ సేవను భక్తిరసభరితంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల ఆహారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామస్మరణలతో పులకితులయ్యారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో శాంతి హోమం వేదోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబాదేవి సన్నిధిలోని యాగశాలలో ఋత్వికులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచకావ్య ప్రాసన, ఋత్విక్వరణం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజ నిర్వహించారు. ఆపై మండపారాధన, పవమాన హోమం, కూష్మాండ హోమం, రాక్షోజ్ఞ సూక్త హోమం, శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు గంగావతరణ ఘట్టాన్ని పారాయణం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిత్యం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తుంటోంది. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న స్వర్ణగిరి శ్రీనివాసునికి ఆలయంలో నిత్యం జరిగే కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులవుతారు. ఈ క్రమంలో ఆలయంలోని విశాలమైన మండపంలో సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణగిరి శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణం. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి విశేష పూజలను కనుల పండుగ నిర్వహించారు. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అర్చకులు సింధూరార్చన జరిపారు. ఆపై నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ రామబంటు సేవలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.